అందరికీ ప్రైజ్ ద లార్డ్. రండి బైబిల్ గురించి తెలుసుకుందాం. దేవుడు భూమిని నీటి నుండి వేరు చేసి దానిని ఫలవంతం చేస్తాడు. ప్రారంభంలో భూమి ఖాళీగా ఉంది, కానీ దేవుడు మాట్లాడాడు మరియు అతనికి చెందిన అద్భుతమైన విషయాలతో దానిని నింపాడు. మొక్కలు మరియు పండ్లు వంటి వాటిని మనం ఉపయోగించుకోవచ్చు, కానీ మనం దేవునిని గౌరవించడానికి మరియు ఆయనను సేవించడానికి వాటిని ఉపయోగించాలి. దేవుడు మనం ఆనందించడానికి భూమిని, ఈ వస్తువులను ఉత్పత్తి చేస్తాడు. అయితే అవి ఆయన నుండి వచ్చాయని మరియు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మన దగ్గర ఈ విషయాలు లేకపోయినా మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనం ఇంకా సంతోషంగా ఉండగలము. దేవుడు సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలను ఏర్పరుస్తాడు. సృష్టి యొక్క 4వ రోజున దేవుడు సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలను సృష్టించాడు. ఇవన్నీ మనకు ఆకాశంలో కనిపించేవి. అవి దేవునిచే సృష్టించబడ్డాయి మరియు అవి మనకు సహాయం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. మనము కూడా దేవునికి సేవ చేయాలి, కానీ కొన్నిసార్లు మనం మంచి పని చేయలేము. మనము నక్షత్రముల వలె ఉండి దేవుని కొరకు ప్రకాశవంతంగా ప్రకాశింపజేయుటకు ప్రయత్నించవలెను. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.